తెలుగుదేశం పార్టీ తరపున సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తాజాగా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ పిలిచి చంద్రబాబు గారు ఒక టార్గెట్ ఇచ్చారు. ఇంటింటి దగ్గరికి వెళ్ళమన్నారు. ఒక్కొక్కళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి 200 మందిని మార్చమని వాళ్ళందరికీ పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త రోజుకు 200 మంది ఓటర్లను కలిసి సూపర్ 6 పథకాలను వివరించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల తేదీలోపు కనీసం 1,60,00,000 మందిని కలవాలని స్పష్టం చేశారు. బాబుని మళ్లీ రప్పిద్దాం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్లతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ అరాచక పాలనపై జనంలో చైతన్యం తేవాలి, జనసమూహాలు ఉండే ప్రాంతాల్లో జగన్ విధ్వంస పాలనా విధానాలను వివరించాలి, ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, రాష్ట్రాన్ని వైసీపీ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రజలకు వివరించాలి, జగన్ అరాచక విధ్వంస పాలనపై పెద్ద ఎత్తున చర్చ జరగాలి, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేయాలి, వైసీపీ ప్రభుత్వంతో ఒక తరం నష్టపోయిందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పార్టీ సమన్వయకర్త నాదెళ్ల బ్రహ్మంని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు.